మాడగాస్కర్ నుంచి ఆస్ట్రేలియా వరకు విస్తరించిన ఒక మహాఖండం సముద్ర గర్భంలో దాగి ఉందంటే నమ్ముతారా? నమస్కారం. ఈరోజు మనం చరిత్ర, భూగర్భశాస్త్రం మరియు ప్రాచీన ఇతిహాసాలను కలిపే ఒక అద్భుతమైన మిస్టరీని విశ్లేషించబోతున్నాం. అదే కుమారీఖండం. పదండి, ఈ రహస్యాల లోతుల్లోకి వెళ్దాం. ఈ కథలోకి వెళ్లాలంటే మనం 2004వ సంవత్సరానికి వెళ్ళాలి. కన్యాకుమారి దగ్గర ఒక చిన్న తీర ప్రాంతం. ఉదయం పూట అరుళ్లనే కుర్రాడు వాళ్ల తాతయ్యతో కలిసి సముద్రం ఒడ్డున నిలబడి ఉన్నాడు. సడన్గా సముద్రం నీరు వేగంగా వెనక్కి తగ్గడం మొదలైంది. అప్పుడు ఆ నీటి అడుగున నాచుపట్టిన రాతిమెట్లు, ఇసుకలో సగం కూరుకుపోయిన సింహమాకారం, ఒక విరిగిపోయిన స్తంభం ఆ అబ్బాయికి స్పష్టంగా కనిపించే. అవి చూసిన వెంటనే ఆ తాతయ్య ముఖం భయంతో పాలిపోయింది. ఆయన వణుకుతున్న గొంతుతో, ఇదే మన కోల్పోయిన దేశం, కుమారీఖండం అని గట్టిగా అరిచాడు. ఆయన అలా అన్న మరుక్షణమే వెనక్కి వెళ్లిన నీరు ఒక రాక్షస సునామీలా ముందుకొచ్చి ఆ పురాతన శిథిలాలను మళ్లీ మింగేసింది. ఆలోచించండి, దశాబ్దాలుగా మనం వింటున్న ప్రాచీన పురాణాలు నిజంగానే మన కళ్ల ముందే ఉన్నాయా అన్న గూస్బంప్స్ తెప్పించే సంఘటన ఇది. సరే, కొంచెం లాజికల్గా ఆలోచిద్దాం. ఎప్పుడూ వినే అట్లాంటిస్ కథకు మన కుమారీఖండానికి ఉన్న తేడా ఏంటంటే, అట్లాంటిస్ గురించి గ్రీకు తత్వవేత్త ప్లాటో రాసిన ఒకే ఒక్క సోర్స్ ఉంది. కాని కుమారీఖండం అలా కాదు. దీనికి బహుళ మూలాలున్నాయి. ఎన్నో ప్రాచీన తమిళ ఇతిహాసాలు, బలమైన గ్రంథాలు దీని గురించి ఘంటాపథంగా చెబుతున్నాయి. ఒకరి కల్పనకు ఒక సుదీర్ఘ సాంస్కృతిక చరిత్ర రికార్డుకున్న తేడా అన్నమాట ఇది. ఆధారాల విషయానికొస్తే తమిళ సాహిత్యంలో దీని గురించి అపారమైన సమాచారం ఉందండి. ఉదాహరణకు ప్రఖ్యాత ఇతిహాసం శిలప్పదిగారం తీసుకుంటే సముద్రంలో మునిగిపోయిన పాండ్య రాజ్యం గురించి, పహ్రులీ, కుమారీ నదుల గురించి అందులో చాలా క్లియర్గా రాసి ఉంది. అలాగే 15వ శతాబ్దపు కందపురాణంలో పరతన్ అనే రాజు కుమార్తె కుమారి పేరుమీదుగానే ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చిందని చెబుతారు. ఆదిత్య రార్కులనార్ లాంటి గొప్ప కవులు ఈ నాగరికతను డాక్యుమెంట్ చేశారు. భాగవత పురాణంలో కూడా మయన్ అనే తమిళ సన్యాసి ప్రస్తావన వస్తోంది. ఇవన్నీ ఒకే పాయింట్ను బలంగా చూపిస్తున్నాయి కదా. ఇక దీని సైజ్ గురించి వింటే నిజంగా షాక్ అవుతారు. ప్రాచీన గ్రంథాల లెక్కల ప్రకారం ఈ భూభాగం 70 కావతం పొడవుండేదట. 15వ శతాబ్దపు కనకతికారం అనే పుస్తకం ప్రకారం ఒక కావతమంటే సుమారు 10 కిలోమీటర్లు. ఆ లెక్కను చూస్తే ఈ కుమారీఖండం ఏకంగా 7000 కిలోమీటర్ల మేర విస్తరించి ఉండేది. అంటే ఆసియాలోని అనేక దేశాలను కలిపితే ఎంత పెద్ద భూభాగమవుతుందో ఈ ఒక్క ఖండం అంత పెద్దదనమాట. సో ఇక్కడ మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన ఒక కీలకమైన పాయింట్ ఉంది. అదే సంగం. సంగం అంటే కేవలం కవులు మాత్రమే కలిసే చోటు కాదు. పండితులు, రాజకీయ ఆలోచనాపరులు, సైంటిస్టులు ఇలా అందరూ ఒక చోట చేరి నాలెడ్జ్ షేర్ చేసుకునే ఒక అద్భుతమైన మేధోసభ. కోల్పోయిన ఈ మహాఖండంపై ఇలాంటివి ఏకంగా 3 భారీ సంగమాలు జరగాయని తమిళ సాంస్కృతిక చరిత్ర స్పష్టంగా చెప్తోంది. ఈ టైంలైన్ ఒకసారి చూడండి, మైండ్ బ్లాంక్ అవుతుంది. క్రీస్తుపూర్వం 9000 సంవత్సరంలో ఈ ఖండం రాజధాని అయిన ప్రాచీన మదురైలో మొదటి సంఘం స్టార్ట్ అయింది. విచిత్రమేంటంటే ఆ మొదటి సభ ఏకంగా 4440 సంవత్సరాల పాటు కొనసాగిందట. అకపోరుల్లాంటి గ్రంథాల ప్రకారం ఈ ఖండంలోని 49 ప్రాంతాలను 89 మంది పాండ్యరాజులు పాలించారు. ఇన్ని వేల సంవత్సరాల చరిత్రను వాళ్లు జ్ఞాపకం పెట్టుకుని భద్రపరిచారంటే వాళ్ల కల్చరల్ మెమరీ ఎంత పవర్ఫుల్ అండి. సరే, ఇదంతా పురాణాల మాట. మరి సైన్స్ ఏం చెప్తోంది? 1864లో బ్రిటిష్ జువాలజిస్ట్ ఫిలిప్స్ క్లేటా ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని నోటీస్ చేశాడు. ఇండియాలో, అలాగే ఎక్కడో ఉన్న మడగాస్కర్లో లెమూర్ అనే జంతుజాతులు ఖచ్చితంగా ఒకేలా ఉండటం అతను గమనించాడు. అప్పట్లో ఈ టెక్టానిక్ ప్లేట్స్ అనే కాన్సెప్ట్ ఎవరికీ తెలీదు. కాబట్టి ఆ 2 ప్రాంతాలను కలుపుతూ సముద్రంలో ఒక భారీ ల్యాండ్ బ్రిడ్జ్ ఉండి ఉంటుందని ఆయన ఒక సైంటిఫిక్ థియోరీని ప్రతిపాదించి దానికి లెమూరియా అని పేరు పెట్టాడు. అంటే తెలియకుండానే ఆయన మన కుమారీఖండం కథకు ఒక సైంటిఫిక్ కనెక్షన్ ఇచ్చాడన్నమాట. ఇక ఇదింకో అద్భుతాన్ని స్పష్టం చేస్తుంది చూడండి. 19, 20వ శతాబ్దపు చరిత్రకారులు ఈ లెమూరియా థియరీని మన కుమారీఖండం కల్చరల్ మెమరీతో భలేగా సింక్ చేశారు. చైనీస్ రికార్డ్స్లో కుమారి నది, పాండ్యరాజుల గనుల ప్రస్తావన ఉంది. గ్రీక్ రాయబారి మెగస్తనీస్ తన ఇండికా బుక్లో ప్రాచీన శ్రీలంక అయిన టాప్రోబేన్ గురించి రాశాడు. ఇక మన మత్స్య, గరుడ పురాణాలైతే సముద్రంలో మునిగిపోయిన ఒక పెద్ద దక్షిణ భూభాగం గురించే చెబుతున్నాయి. చూశారా, ఎక్కడెక్కడి సోర్సెస్ అన్నీ ఒకే సత్యాన్ని ఎలా కనెక్ట్ చేస్తున్నాయో.
ఇప్పుడు మనందరి మైండ్లో మెదిలే అతిపెద్ద ప్రశ్న ఒకటే. ఇదంతా నిజంగా జరిగిన హిస్టరీనా లేక కేవలం ఒక మిత్తా? అసలు మానవాళి పుటిల్లు అని కొందరు నమ్మే ఈ భారీ నాగరికత నిజంగానే ఉండేదా? ఈ ప్రశ్నలకి ఆన్సర్ తెలియాలంటే మనం కవిత్వం, గ్రంథాల నుంచి కొద్దిగా జియాలజికల్ రియాలిటీ వైపు అడుగులెయ్యాలి. ఈ నంబర్ని కాస్త జాగ్రత్తగా గమనించండి. 120 మీటర్లు. ఎగ్జాక్ట్గా 20,000 సంవత్సరాల క్రితం, అంటే లాస్ట్ ఐస్ ఏజ్ టైంలో ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు నేటికంటే 120 మీటర్లు తక్కువగా ఉండేవి. సింపుల్గా చెప్పాలంటే, ఈరోజు మనకు సముద్రం కింద తక్కువ లోతులు కనిపిస్తున్న తీర ప్రాంతాలన్నీ ఒకప్పుడు బ్రహ్మాండంగా బయటపడి ఉన్న పొడి భూభాగాలే. సో ఇదంతా ఎలా బిల్డ్ అయిందో చూద్దాం. మంచు యుగం ఎండయ్యే కొద్దీ భూమి టెంపరేచర్స్ పెరిగాయి. మంచు కరిగి ఆ నీరంతా సముద్రాల్లోకి వచ్చి చేరింది. దాంతో నెమ్మదిగా సముద్ర మట్టాలు పెరిగాయి. ఫలితంగా తీర ప్రాంతాలు, నదీలోయలు అన్నీ మునిగిపోయాయి. చేసేదేం లేక అక్కడి జనాలు భారీ ఎత్తున వలస వెళ్లాల్సి వచ్చింది. తమిళనాడు, శ్రీలంక, అండమాన్ చుట్టూ ఉన్న ప్రాంతాలు వేలాది సంవత్సరాల పాటు జరిగిన ఈ భౌగోళిక మార్పుకి బలైపోయాయి. ఇక్కడ అసలైన ట్విస్టేంటంటే, ప్రాచీన కాలంలో జనాలకు గ్లోబల్ వార్మింగ్ లాంటి ఆధునిక సైంటిఫిక్ వర్డ్స్ తెలియవు కదా. కాబట్టి వాళ్ల కళ్ల ముందు వాళ్ల భూములు మునిగిపోతుంటే దాన్ని దేవుడి కోపంగానో లేదా జలప్రలయంగానో తమ కథల్లో రికార్డ్ చేసుకున్నారు. అంటే క్లైమేట్ వల్ల జరిగిన ఒక పెద్ద ట్రాజడీని వాళ్లు మైథాలజీ రూపంలో నెక్స్ట్ జనరేషన్స్కి పాస్ చేశారన్నమాట. మరి ఇప్పుడు మనం ఊరుకుంటామా? సైంటిస్టులు దీనిపై ఏం చేస్తున్నారంటే, మెరైన్ ఆర్కియాలజిస్టులు అండర్ వాటర్ రోబోట్స్, సోనార్ మ్యాపింగ్ వాడి హిందూ మహాసముద్రం అడుగు భాగాన్ని జల్లెడపడుతున్నారు. సరే, అప్పటికప్పుడు పాడవకుండా ఉన్న నగరాలు దొరకకపోయినా సముద్రం కింద మునిగిపోయిన ప్రాచీన నదీ మార్గాలు, పాతకాలపు తీరరేఖలు ఖచ్చితంగా ఉన్నాయని వారు ప్రూవ్ చేశారు. నాసా శాటిలైట్ ఇమేజెస్లో క్లియర్గా కనిపించే రామసేతు నిర్మాణమే సముద్ర గర్భంలో దాగి ఉన్న స్ట్రక్చర్స్కి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ మనం ద్వారకా సిటీని ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. మహాభారతం తరువాత సముద్రంలో మునిగిపోయిన ద్వారక కథ ఎన్నో ఏళ్లపాటు కేవలం కట్టుకథే అనుకున్నారు. కాని సముద్రం అడుగున అన్వేషణలు చేసి అది నిజంగానే ఉందని ప్రూవ్ చేసేసరికి ప్రపంచం మొత్తం షాక్ అయింది. సో పురాణాల్లో ఉంది కదా అని దానికి హిస్టారికల్ గ్రౌండింగ్ లేదని తీసిపారేలేం. ఇప్పుడు ఆ ప్రాచీన సముద్ర మట్టాల పెరుగుదలను మన నీటి క్లైమేట్ చేంజ్తో లింక్ చేసి చూద్దాం. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఇప్పుడున్న పరిస్థితులే ఇలాగే కంటిన్యూ అయితే మరో 200-300 ఏళ్లలో ముంబై లాంటి భారీ కోస్టల్ సిటీస్ నీట మునిగితే అప్పుడు భవిష్యత్తు తరాల వాళ్ళు ఒకప్పుడు ముంబై అనే సిటీ ఉండేది అని చదివితే వాళ్లు కూడా దాన్ని మనలాగే ఏదో కల్పిత కథ అనుకుంటారు కదా. చివరిగా ఇది మిమ్మల్ని ఒక లోతైన ఆలోచనలో పడేసే ప్రశ్న. గ్లోబల్ వార్మింగ్ వల్ల పెరుగుతున్న సముద్ర మట్టాలను చూస్తుంటే నేటి మన ఆధునిక తీరప్రాంత మహానగరాలు కూడా భవిష్యత్తులో కుమారిఖండాలుగా మారబోతున్నాయా? వేలాది సంవత్సరాల క్రితం మునిగిపోయిన ఆ నాగరికత కథ కేవలం పాస్ట్ మాత్రమే కాదు, బహుశా మన ఫ్యూచర్కి ఒక పెద్ద వార్నింగ్ కూడా కావచ్చు. ఈ సోర్సెస్ మనకు అందించిన ఈ అద్భుతమైన విశ్లేషణ చరిత్రను సరికొత్త కోణంలో చూడటానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఉంటాను.